ఓ పక్క తాత్కాలిక ఆయుధ విరమణ అంటున్నారు, మరోపక్క మావోయిజం అంతమైపోయింది అంటున్నారు, ఇంకో పక్క సామ్రాజ్యవాదం నేరుగా భారతదేశంపై రకరకాలుగా ఏదో రకంగా పెట్టుబడిదారి వ్యవస్థ అజమాయిషి పెరుగుతుందంటున్నారు. మావోయిజం అంతమైపోయినట్టేనా? దండకారణ్యంలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నిజంగానే మావోయిజం ప్రజలకు సమస్యగా మారిందా, పాలకులకు సమస్యగా మారిందా? సిఎల్సి నాయకులు ఏమంటున్నారు? తాత్కాలిక ఆయుధ ఒప్పందంతో ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం చెప్పనక్కర్లేదు. అంతోపాటు సిఎల్సి నాయకులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు, ప్రజల సమస్యల మీద కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటన్నా, ఎట్లా చూడవచ్చు? అంత అయిపోయినట్టేనా? మనము ఇవాళ నవంబర్ 7, 2025లో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఏదైతే ఛత్తీస్గఢ్లో కగార్ ఆపరేషన్ తర్వాత అక్కడ జరిగిన నేపథ్యంలో, కగార్ ఆపరేషను నేపథ్యంలో జరుగుతున్న మావోయిస్టు ఉద్యమకారులు అంటే ఏదైతే సెప్టెంబర్లో వచ్చిన గడ్చిరోలి ఎస్పీ, గడ్చిరోలి ముఖ్యమంత్రి, అదే మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఆయుధాలతోటి సరెండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, అదే ఛత్తీస్గఢ్ సీఎం దగ్గర సరెండర్ అయిన వాసుదేవరావు, అట్లాగే తెలంగాణ ప్రభుత్వంలో ఇటీవల డీజీపీ సమక్షంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న కావచ్చు, బండి ప్రకాష్ కావచ్చు. ఈ నేపథ్యంలో మీరు విలేకరులు, ఇతర యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. పౌర హక్కుల సంఘంగా మేము వివరించేది ఏంటంటే, ఇవాళ మావోయిస్టు ప్రాంతం ఏదైతే మనం చెప్పబడుతున్న మావోయిస్టు ప్రాంతంలో మోడీ అమిత్ షాలు 2023 అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఎన్నికల అసెంబ్లీ సందర్భంగా, ఈ రాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతోటి చర్చలు జరుపుతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల అనంతరం అక్కడ ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలిచిన తర్వాత జనవరి 1, 2024 నుంచి కగార్ ఆపరేషన్ను వాళ్ళు మొదలుపెట్టారు. ఈ కగార్ ఆపరేషన్ అంటే అత్యున్నత టెక్నాలజీతోటి ఏదైతే ఇజ్రాయెల్ దగ్గర వాడుతున్న టెక్నాలజీ, లేదా అమెరికా ఇతర దేశాలు ఇజ్రాయెల్కి సరఫరా చేసిన డ్రోన్ దాడులు, హెలికాప్టర్ దాడులు, వైమానికల్ దాడులు, ఒక 500 నుంచి 1000 కిలోమీటర్ల రేంజ్ వరకు వాళ్ళు నిఘాగా ఏమే ప్రాంతంలో ఏమో సెటిలైట్ తోటి సర్చ్ చేసి అత్యున్నత టెక్నాలజీతోటి అక్కడ యుద్ధం మొదలు చేసింది. ఒక రకమైన యుద్ధాన్ని మించిన యుద్ధం అక్కడ మావోయిస్టు నాయకుల మీద, ఆదివాసుల మీద జరుగుతుంది. అయితే ఆ క్రమంలోనే దేశంలో ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు అందరూ కగార్ ఆపరేషన్ మొదలైన జనవరి 1, 2024 నుంచి వెళ్ళే, ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, అప్పటికి రెండోసారి అధికారంలో ఉన్నది, మే 2024కు మూడవసారి పార్లమెంట్ ఎన్నికలకు పోయే ముంగట వాళ్ళు కూడా సానుకూలంగా కూడా మేము చర్చలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సందర్భం కూడా అన్న నేపథ్యంలో ఒక ఒక యుద్ధ వాతావరణాన్ని అక్కడ నివారించడానికి దేశంలో ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘాలు, కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ పీస్ కమిటీలు అందరూ దేశవ్యాప్తంగా ఒక అప్పీల్ చేశారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్న కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి, మావోయిస్ట్ పార్టీతోటి కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ఒక డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ మేరకు మొట్టమొదటిగా మావోయిస్ట్ పార్టీ మార్చి చివరి, ఈ 2020 చివరి వారంలో మేము చర్చలకు సిద్ధమని వాళ్ళు తెలిపిళ్ళు. ప్రెస్ నోట్ ద్వారా, ఆడియో ద్వారా చెప్పిండ్రు. ఇటు అయిన సందర్భంలోనే అనూహ్యంగా మనకు వాళ్ళిద్దరు నాయకులు ఆయుధాలతోటి లొంగిపోయిన సందర్భం, మిగతా ఇక్కడ వచ్చిన సందర్భంలో ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, 1980 తర్వాతనే అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి విస్తరణలో భాగంగా గడ్చిరోలు నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇతర దేశంలో ఇతర ప్రాంతాలకు 16 రాష్ట్రాలు 13 రాష్ట్రాలకు విస్తరించింది. ఇవాళ మనము చూడాల్సింది ఏంటంటే, ప్రపంచీకరణ నేపథ్యంలో 1990 నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే రష్యాలో రష్యా అంతకుముందు అమెరికాకు రష్యాకు పోటీగా కొంత సోషలిస్ట్ దేశంగా ఉన్న తర్వాత రష్యాలో ఉన్న వాళ్ళ సంస్థ, వాళ్ళ రాష్ట్రాలు, వాళ్ళ రష్యా ఏదైతే వివిధ దేశాలుగా ఏర్పడ్డ తర్వాత అమెరికా ప్రపంచవ్యాప్తంగా తన
అజమాయిషిని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎన్నో యుద్ధాలు ఈ వనరుల కోసం జరిగినాయి. దానిలో భాగంగానే మన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు, మధ్య భారతంలో కావచ్చు, ఆ అటవీ ప్రాంతంలో ఉన్న వనరులను ఏదైతే ఖనిజాలను అదానీ, అంబానీ లాంటి మిట్టల్, జిందాల్ లాంటి కంపెనీలకు ఇవ్వడానికి కోసం 2004 ఏదైతే యూపీఏ గవర్నమెంట్ 1 పీరియడ్ల నుంచి మొదలైన ఈ నిర్బంధం ఆదివాసీ ప్రాంతంలో అక్కడ సైన్యాన్ని మోహరించడం, క్యాంపులు కన్స్ట్రక్ట్ చేయడం, మన్మోహన్ సింగ్ అయితే దాన్ని అణిచివేయాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం మాట్లాడిన నేపథ్యంలో 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహసిద్ధంగా వాళ్ళు ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలం, వాళ్ళు ఏదైతే మనవాద సిద్ధాన్ని నమ్మి ఈ దేశానికి కమ్యూనిస్టులు, ఆదివాసులు, దళితులు, మైనారిటీలు వ్యతిరేకం వాళ్ళ పట్ల ఒక భిన్నాభిప్రాయాలు ఉండి వాళ్ళ పట్ల ఒక వ్యతిరేకమైన కార్యాచరణ తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఇది ఖనిజాల అవసరం కోసం కార్పొరేట్లకు ఇవన్నీ ఇవ్వాల్సిన సందర్భంలో, కానీ నిజానికి 1947లో మన రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదివాసీ పోరాటాలు బ్రిటిష్ కాలం నుంచి వెళ్ళి ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్ నుంచి వెళ్ళి సుమారు 250 సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేసిళ్ళు. బిర్సా ముండా నుంచి, గుండాధరి నుంచి వెళ్ళి మన దగ్గర అయితే కొమురం భీం, అల్లూరు సీతారామ, ఇంకా ముందుకు పోతే 1000 సంవత్సరాల క్రితం సమ్మక్క సారక్కలు మన కాకతీయ ప్రాంతంలో చేసిన పోరాటాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఆదివాసీ ప్రాంతాలు, అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా జీవిస్తున్న ఆదివాసులను అక్కడి నుంచి తరలించి వాళ్ళను బేదాఖలు చేసి వాళ్ళ జీవించే హక్కును హరించి వేసే క్రమంలో ఈ పోరాటాలు గతంలో జరిగినాయి. ఇప్పుడు కూడా అవే పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం చేస్తున్నది. కేవలం మావోయిస్టులు పోయే అక్కడ పోరాటాలు ఆదివాసులతోటి చేయట్లే. అక్కడ ఉన్న సమస్యలను మనం రాజ్యాంగ ప్రకారంగా 5th షెడ్యూల్, ఈశాన్య రాష్ట్రాల మిగతా ప్రాంతాల్లో 6th షెడ్యూల్, గ్రామసభ తీర్మానం, పెసా చట్టాలు అమలు కావాల్సిన కాడ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాల్సిన ప్రభుత్వం చేయకుండా ఇవాళ మోడీ, ముఖ్యంగా మరి అమిత్ షా మార్చి 31, 2026 లోపల మావోయిస్టులను కూకటి వేళ్లతో పికిలేస్తాం, అంతం చేస్తామని చెప్తున్నారు. ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉండి పాలన చేయాల్సిన నాయకులు హత్యలను ప్రోత్సహించడం, బాహటంగా హత్యలను మాట్లాడుతుంటే నిజానికి వాళ్ళ మీద కేసు సుమోటోగా కేసు నమోదు చేసి వాళ్ళ మీద విచారణ జరిపించాల్సింది. అట్లాంటి స్థితిని పక్కకు పోయి ఇవాళ మేము అంతం చేస్తున్నాం, హత్యాకాండ చేస్తున్నాం, మీతోటి చర్చలు చేయం, చావో రేవో అని మాట్లాడుతున్నాం. ఇది సరి అయిన పద్ధతి కానీ దేశంలో ఉన్న అన్ని సంఘాలు, హక్కుల సంఘాలు మేము ఖండిస్తున్నాం. ఇవాళ మీరు ప్రయోగించిన నిర్బంధం ఒక అంతర్జాతీయంగా జరుగుతున్న ఇజ్రాయెల్ గాజా యుద్ధం లేదా ఉక్రెయిన్ రష్యా యుద్ధం లాంటి యుద్ధాలను మించిన అత్యాధునిక టెక్నాలజీతో జరుగుతున్న ఆ యుద్ధ సామాగ్రిని ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో చేస్తున్న నేపథ్యంలో మనం చూసిన ఇంటర్వ్యూలో తక్కలపల్లి వాసుదేవరావు ఇంటర్వ్యూ కావచ్చు, లేదా ఇటీవల సోనిజ మాట్లాడిన దాంట్లో కావచ్చు, లేదా ఇక్కడ వీళ్ళు మాట్లాడినే కావచ్చు, మేము పౌర హక్కుల సంఘంగా దేశవ్యాప్తంగా ఎన్నో సందర్భాల్లో నిజ నిర్ధారణలో పోయినప్పుడు కూడా చూసినాం. ఎట్లయితే అక్కడ 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల చొప్పున ఒక క్యాంపులను నిర్మించి ఆ క్యాంపులతోటి చుట్టూరుగా ఆదివాసీ గ్రామాల చుట్టూ సరౌండ్ చేసి దాడులు చేసి ఆదివాసులపైన అత్యాచారాలు, మహిళలపై అత్యాచారాలు, హత్యాకాండాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్బంధంతో వాళ్ళు మేము చర్చలకు సిద్ధం, కాల్పన విరమణ అన్నప్పటికీ కూడా ప్రభుత్వం చర్చలని చెప్పి వచ్చి చర్చలు చేయకపోవడం అది మొదటి తప్పుగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోటి కలుపుకొని మావోయిస్ట్ పార్టీతో చర్చలు చేయాల్సి ఉండే, అది మొదటి తప్పుదాం. వాళ్ళు చర్చలు చేయలే. అదే నిర్బంధం, మేము హత్య చేస్తాం, మీ ఉద్యమాలను నిర్మిస్తామని అదే విధంగా పోతూ ఇంకా మరింత టెక్నాలజీతో ఈ జరిగిన కగారు యుద్ధంలో 700 పైచిలకు మావోయిస్ట్ నాయకులను, ఆదివాసులను హత్యల తర్వాత నిర్బంధం నేపథ్యంలో వాళ్ళు కూర్చొని మేము మాట్లాడుకొని మేము సమావేశం చేసుకోవాల్సినది మా సెంట్రల్ కమిటీ కావచ్చు, పొలిట్ బ్యూరోలు కావచ్చు, మేము నిర్ణయం తీసుకోవాల్సి ఉండే. కానీ ఈ నిర్బంధం వల్ల తీసుకోలేక మేము కమ్యూనికేషన్ గ్యాప్లో మేము ఈ లొంగుబాటుగా వస్తున్నాం అని చెప్పిండ్రు. వీళ్ళ పద్ధతికి వ్యతిరేకంగా లేదా మరొక దానికి మేము సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని ఒక సెక్షన్ అంటుంది. అంటే ఇవన్నిటిని మనం ఇవాళ ఎట్లా చూడాలి? ఇవాళ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక ప్రాంతంలో వనరులను తీసుకునే నేపథ్యంలో ఒకవైపు అమెరికా మేము చెప్పినాం, పహల్గామ్లో మోడీకి చెప్పినాం, పాకిస్తాన్ చెప్పి మేమే యుద్ధం ఆపినామంటున్నాం. ఇటీవల రష్యా నుంచి వెళ్ళి కూడా క్రూడ్ ఆయిల్ తీసుకోవద్దని చెప్పేసి నేను చెప్తేనే ఆపిల్ అంటున్నారు. మోడీ మౌనంగా ఉన్నాడు. మొన్నటికి మొన్న ఆ వచ్చిన నౌక క్రూడ్ ఆయిల్ కూడా రిటర్న్ పంపుతుంది. ఇట్లాంటి ప్రపంచవ్యాప్తంగా అజమాయిష్ చేసే ట్రంప్ ఇవాళ
అమెరికాలో తను ఒక న్యూయార్క్ దగ్గర మేయర్గా నిలబడ్డ డెమోక్రటిక్ అభ్యర్థికి వ్యతిరేకంగా తన పార్టీ అభ్యర్థులను కూడా పక్కబెట్టి రిపబ్లిక్తో పాటు మొత్తం అక్కడ ఉన్న కార్పొరేట్స్లో అందరూ కూడా వ్యతిరేకంగా ఆయనకు ప్రచారం చేసి 11 మంది అభ్యర్థులు కూడా ఇవాళ జోహ్రాన్ మజ్దానికి వ్యతిరేకంగా ఆ డెమోక్రటిక్లో ఎన్నుకోబడ్డాడు. అట్లాంటి ఆయన ఏం ఎజెండా పెట్టిండు ఇవాళ? వలస ఇతర దేశాల నుంచి, ఆఫ్రికా దేశాల నుంచి, ఆసియా దేశాల నుంచి వచ్చిన వలసలను వెళ్ళగొట్టాలనే ఏదైతే ట్రంప్ ఎన్నికలకు రెండోసారికి ఇచ్చిన నిదానానికి వ్యతిరేకంగా ఆ వలస కార్మికుల కోసం వలస ప్రజల ఎజెండా పెట్టిండు. కార్మిక చట్టాలు చెప్పిండు, రోడ్లు వైడెన్ ట్రాఫిక్ది పెట్టిండు, ఇంటి అద్దెలను పెరగకుండా వాళ్ళకి ఇంటికి ఇచ్చడానికి ఒకటి, వాళ్ళకు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీజులు తగ్గిస్తామన్నాడు, ఎడ్యుకేషన్ ఫ్రీ అందుబాటులో చేస్తామని అన్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉచిత రవాణా అనే ఇవన్నీ నిజానికి ప్రజల మౌలిక సమస్యలు. ఇట్లాంటి మౌలిక సమస్యలను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అజమాయిష్ చేస్తున్న ట్రంప్తో పాటు ఇతర కార్పొరేట్లు అందరూ కూడా ఎదుర్కొన్నా కూడా ఇవాళ భారతకు మూలాలున్న మీరా నాయర్ కొడుకైనటువంటి తన మమ్దాని గెలిచిండు. అట్లాగే పంజాబ్ మూలాలు ఉన్న ఇంకొక గవర్నర్గా గెలిచిండు. అట్లాగే ఇంకొక వాళ్ళు ముగ్గురు ఇవాళ భారత మూలాల ఆసియా నుంచి ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ప్రభుత్వాలు ఎంత అణచివేసే ఎంత దాడులు చేసి ఒక యుద్ధకాండ చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రజల ఆకాంక్షలు అట్లే ఉన్నాయి. అట్లాగే ఆదివాసీ ఆకాంక్షలు ఇప్పుడు వీళ్ళ లొంగుబాటు ప్రక్రియను ఒక పక్కన అయినప్పుడు టెక్నాలజీ తోటిని 5th షెడ్యూల్ ఏం చేసిండ్రు, గ్రామ సభ ఏం చేసిండ్రు, ఇవాళ క్యాంపులను అక్కడి నుంచి ఎత్తివేస్తారా, ఇవాళ కార్పొరేట్లకు ఇవ్వకుండా వాళ్ళ జీవించే హక్కును హరించివేయకుండా చేస్తారా? ఈ డిమాండ్లు ఏవైతే నిజానికి చర్చల్లో చేయాల్సి ఉంటే ఒకవైపు మోడీ ప్రభుత్వం ఏమంటుండ్రు అసలు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నిన్న సోని కూడా వచ్చింది హక్కుల అదే మాట ఏమన్నా ఇప్పుడు సోని చెప్పిన మాట మాలాంటి హక్కుల సంఘాలు చెప్పిన మాట ఒకటే. మన దేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో ఆదివాసీ ప్రాంతాలలో పాకిస్తాన్ వాయవ్య ప్రాంత ఆదివాసీ ప్రాంతంలో సేమ్ ఇది ఏదైతే మన బస్తర్లో జరిగినట్టు హెలికాప్టర్ దాడులు, డ్రోన్ దాడులు, బాంబులేసి ఆదివాసులను నాకు హతమారుస్తుండ్రు వాయవ్య ప్రాంతంలో. మన ప్రధానమంత్రి మన దేశ ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో మీ దేశ ప్రజల మీద మీరు ఎట్లా హత్యాకాండ చేస్తారు? ఈ అంతర్జాతీయ సహజ సూత్రాలకు విరుద్ధమని ఐక్యరాజ్య సమితిలో వ్యతిరేకిస్తారు. అక్కడ మళ్ళీ మీరే దానికి విరుద్ధంగా ఇక్కడ ఇదే పద్ధతులు పాటిస్తారు. అట్లాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా చర్చలు చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం తరఫున మాట్లాడతారు. అట్లాగే గాజా పైన దాడులు ఇజ్రాయెల్ చేసినప్పుడు మొదట్లో వాళ్ళకి మద్దతు తెలిపి ఇప్పుడు యూటర్న్ తీసుకొని పాలస్తీనా గాజా ఒక స్వతంత్ర దేశంగా 166వ దేశంగా మన దేశం మద్దతు తెలిపింది. అంటే అట్లాగే చైనాలో కూడా షాంఘై చర్చల్లో కూడా పాల్గొని ఇవన్నీ కూడా ఇవాళ బయట ఒక మాట చెప్తుండ్రు, అంతర్జాతీయ వేదికలు ఒక మాట చెప్తుండ్రు, మన దేశంలో మన ప్రజలకు ప్రజాస్వామ్యానికి ఒక మాట చెప్తూ మావోయిస్టులు ఒక దేశద్రోహులు, మావోయిజం అనేది సరిపడని సిద్ధాంతం అని ఇక్కడ చెప్పిన వీళ్ళ మద్దతుగా ఉన్న ట్రంప్ కూడా 1000 సంవత్సరాల కమ్యూనిస్టులు 1000 సంవత్సరాల సోషలిస్టులు మజ్దానిని గెలిపొద్దని చెప్పేసి గెలిచిన కూడా అక్కడ ప్రజల మద్దతుతోటి వాళ్ళు మతోన్మాదం అని చెప్పేసి ముస్లిం ఒక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక 25 సంవత్సరాలుగా ఇస్లామిక్ ఫోబియాను అమెరికా దేశం రెచ్చగొట్టినప్పుడు కూడా అక్కడి ప్రజలు సోషలిస్ట్ అయినా ముస్లిం అయినప్పటికీ ఇవన్నీ వీళ్ళు విష ప్రచారం చేసిన గెలిచింది. సేమ్ ఇవాళ ఇక్కడ కూడా ఇవాళ కగారు పేరుతోటి అక్కడ మావోయిస్టుల మీద నిర్బంధం ప్రయోగించి వాళ్ళను కొంతమేరకు నష్టపరిచి వాళ్ళ మధ్యలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళ ఇష్టంతో కొంతమంది నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు లాంటి కేంద్ర కమిటీ 4 రావచ్చు. కానీ నిజానికి ఇంకా ఆదివాసులు ఏదైతే వాళ్ళు అనాదిగా చెప్తున్నారో ఆ డిమాండ్ అట్లాగే ఉంది. వాళ్ళు చాలా ప్రజాస్వామికంగా గాంధేయ మార్గంగా నిరసనగా తెలియజేసిన మూలవాసి బచావ్ మంచ్ అనే సంఘాన్ని వాళ్ళ ఆదివాసీ సంఘాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ సంఘంలో ఉన్న నాయకులను జైల్లో వేసిండ్రు, వాళ్ళని రిలీజ్ చేయాలి. అటు మనం చూస్తున్నాం, నేపాల్లో చూసినాం, భూటాన్లో చూసినాం, బంగ్లాదేశ్లో చూసినాం, ప్రజలు శ్రీలంకలో చూసినాం. అంటే ఒక టైం వస్తుంది ఈ దేశంలో ఉన్న జాతీయ మీడియా మొత్తం యూట్యూబ్లు తప్పించి చిన్న ఛానళ్ళు తప్పించి జాతీయ మీడియా మొత్తం ఇవాళ మోడీ చేస్తున్న ఏదైతే కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రచారం చేస్తుండ్రు. ఈ మధ్య భారతంలో కగారు దాని మీద కూడా ఒక మధ్యతరగతి వర్గం మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వల్ల ఈ యుద్ధం పట్ల రావాల్సినంత వ్యతిరేకత మధ్యతరగతి ప్రజలతో రావట్లేదు. అట్లాగే మనం ఇంకొక వైపు గమనిస్తే సిపిఐ సిపిఎం వామపక్షాలతో పాటు మన రాష్ట్రంలో ఉన్న
కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కూడా కగారును నిలిపివేయాలని తమ వాయిస్ను ఇచ్చిళ్ళు. అయినా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వినట్లేదు. వాటి నేపథ్యంలో ఇవాళ అమెరికాలో జరిగిన 3 న్యూయార్క్ ఇంతో పాటు ఇతర వర్జీనియా లాంటి జరిగిన తీర్పు, ప్రజల తీర్పు ఏవైతున్నదో వాళ్ళకు ఒక చెంపపెట్టు. ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇప్పుడు సోనిసేరు చెప్పినట్టుగా మా ఆదివాసీ ప్రజలు ఏదైతే ప్రపంచంలో ఉన్నదో అట్టడుగు వర్గాల ప్రజల డిమాండ్ ఉన్నదో, మా జీవించే హక్కు, మా బతుకుదెరు హక్కు, మా వైద్యం, మా విద్య అని వాళ్ళు ఏదైతే మన సోనిసేరు చెప్పిందో ఆ క్యాంపులను తీసేయాలి. ఎట్లయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీరు క్యాంపులు తీసేయాలి, యుద్ధ సరిహద్దులను తొలగించాలని మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా ఇది మన దేశ ప్రజల మీద. సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భంలో మీ ప్రజల మీద మీరు చంపుతారా, మీరు యుద్ధం చేయొద్దని ఉద్యమకారులని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికైనా మీరు ఆలోచన చేయాలి. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే కార్పొరేట్ అనుకూల విధానాలను మానుకొని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పాలన చేయాలి, కగార్ ఆపరేషన్ నిలిపేయాలి, మావోయిస్టు పార్టీలతోటి బేషరతుగా శాంతి చర్చలు జరపాలి. ఏదైతే మీ దేశవ్యాప్తంగా 22 నెలలుగా కోరుతున్న డిమాండ్ను మరొక్కసారి మేము గుర్తు చేస్తున్నాం. పార్టీ అయిపోయింది, మావోయిస్టు పార్టీగా లేదు, అందరు సరెండర్ అయిపోవాలి, లేదంటే చంపడమే, ఎన్కౌంటర్లే శరణ్యమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా లొంగిపోవాలంటుంది. అసలు పార్టీ ఉన్నట్ట, అంత అయిపోయినట్ట, అంతరించిపోయినట్ట? ఇప్పుడు మనకున్న ఇటీవల వస్తున్న సమాచారాల మేరకు కొంత అనారోగ్యంతో ఉన్న సెక్షన్కి సంబంధించిన 2 ప్రధాన నాయకులు తెలంగాణ రాష్ట్రంలో రావడం జరిగింది. వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా 1 గంట 10 నిమిషాలు చెప్పిండు. అనారోగ్య కారణాలతోటి లేదా కొంత ఈ నిర్బంధం, కగారు నిర్బంధంతో అక్కడ మేము ఆడ బతికే అంటే మేము జీవించాలంటే మాకు ప్రొటెక్షన్ ఉండాల్సిన 20, 30, 40, 50 మంది కూడా చనిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఈ వైపుగా వస్తున్నాం, ప్రభుత్వాలకు సరెండర్ అవుతున్నాం వాళ్ళు చెప్పారు. ఇక్కడ వీళ్ళు కూడా మేము గత రోజుల నుంచి వెళ్ళి మేము చర్చలని అంటున్నాం, కాబట్టి మీరు దాన్ని ఆపాలని మొదటి వర్షన్గా చెప్పిండ్రు. ఇప్పుడు కూడా అంటే అల్టిమేట్గా నిర్బంధం అనేదే ప్రధాన కారణంగా ఉంటుంది. కొంతవరకు ఈ కగార్ ఆపరేషన్ తోటి కేంద్ర ప్రభుత్వం తమ అనుకున్న లక్ష్యంలో మేరంగా మావోయిస్టు పార్టీకి కొంత నష్టం జరిగించిన మాట వాస్తవం అయినప్పటికీ ఇంకా ఏదైతే అక్కడున్న కోర్ ఆదివాసీ ప్రజల ఏదైతే డిమాండ్ ఉందో, నిజానికి ఆ బస్తర్ కావచ్చు, సుక్మా కావచ్చు, దంతవాడ కావచ్చు, అటువంటి ప్రాంతాలలో ఆదివాసులు ఇప్పటికీ కూడా తమ జీవించే హక్కు కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఇవాటి పోరాటాలు కాదు, బ్రిటిష్ కాలం నుంచి వెళ్ళి ఉన్నాయి. 2026లోగా మావోయిస్టు పార్టీ అంతం చేసేస్తాం. ఏ ఉద్యమం నిజానికి 1967లో నక్సల్బరీ మొదలైనప్పుడు ఉద్యమం కావచ్చు, ఇక్కడ 69-70ల శ్రీకాకుళం ఉద్యమం వచ్చినప్పుడు నేపథ్యం కావచ్చు, లేదా 85 ప్రాంతంలో తెలంగాణ అప్పటి ప్రాంతంలో జరిగిన నిర్బంధం మేరకు కొంత ఉద్యమాలు ఆ నిర్బంధం మేరకు కొంత సెట్ బ్యాక్ గురై వెనుకంత వేయొచ్చు. కానీ ఏదైతే ఆ ఉద్యమ డిమాండ్స్ ఉన్నాయో, ఉద్యమం ఏదైతే ఆకాంక్షలకు నిలబడుతున్నాయో, ఉద్యమం ఏ ప్రజలను ఉద్దేశించి అయితే పోరాటం చేస్తుందో ఆ సమస్యలు ఉన్నంత వరకు, ఆ 5th షెడ్యూల్ అమలు కానంత వరకు, గ్రామసభ తీర్మానం అమలు కానంత వరకు, అటవీ ప్రాంతంలో మన దేశంలో 22-23% ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ఉన్న ఒక 7% ఉన్న ఆదివాసీ ప్రజలను జీవించే హక్కు ఇవాళ మృగ్యమైపోతుంది. కాబట్టి ఇవాళ న్యూయార్క్లో ఏదైతే మమ్దాని చెప్పి పౌర హక్కుల సంఘం తాహత మించి మాట్లాడుతుంది, మీ పరిధి ఏందో మీరు దాటద్దు అని ఇటీవల లొంగిపోయిన 1-2 నక్సలైట్లు చెప్తున్నారు. అంటే నిజానికి మేము చనిపోయిన తర్వాత జెండలు కప్పి పాటలు పాడి మమ్మల్ని హీరోలు చేయడం బతుకుండాలి కదా. నిజానికి ఈ మాట ఎవరైతే అన్నారో నాయకులు, ఆ నాయకులకు అదే వాసుదేవరావు గారు అన్నారు. వాసుదేవరావు గారు కూడా తెలుసు, పౌర హక్కుల సంఘం 1973లో పురుడు పోసుకుంటే ఇవాళ మనం మాట్లాడుకున్న 7 నవంబర్ 2025 వరకు కేవలం హక్కుల గురించి ప్రభుత్వాలు చేస్తున్న రాజ్య వ్యతిరేక అని నిర్బంధం అని అంటే 1985 గోపిరాజన్నను ఒక అడ్వకేటు లాయర్ జగిత్యాల గోపిరాజన్న, ఆ పిల్లల డాక్టర్ అయినటువంటి వరంగల్ రామనాథంను, అల్గునూరులో ఉన్న ఒక అడ్వకేటు, గ్రామ మాజీ సర్పంచ్, తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి జాపా లక్ష్మారెడ్డిని, నర్ర పురుషోత్తమును, ప్రభాకర్ను, ఆజమలీలను అత్యంత క్రూరంగా హత్య చేసింది. నిజంగానే పౌర హక్కుల సంఘం ఇవాళ చూస్తున్నాం, న్యూక్లియస్ కుటుంబాల ఈ మధ్యతరగతి తమ డెవలప్మెంట్ క్యారియర్ కోసం బతికే వాళ్ళు సమాజం వైపు ఇవాళ మీరే చెప్తున్నారు, మావోయిజం నక్సలిజం అంతమైపోయింది, ఇంకేం లేదని చెప్తుండ్రు. మరి చెప్తున్న సందర్భంలో ఈ క్యాంపులన్నీ వెంటనే విత్డ్రా చేసేయాలి కదా, ఈ సైన్యాన్ని కూడా వెనుకకు తీసుకురావాలి కదా.
మరి ఎందుకు తీసుకొస్తలేరు? పోనీ ఆదివాసీ ప్రాంతాల నుంచి వెళ్ళి సోని పోరాడుతున్న సోని క్లియర్గా అడిగింది, మా 5th షెడ్యూల్ అమలు ఎప్పుడు చేస్తారు, మా గ్రామ సభ తీర్మానాలు అమలు చేస్తారా, మాకు కార్పొరేట్ కంపెనీలు ఇంకా రాకుంటుంటాయా ఇక్కడికి? మరి ఇవన్నిటిని ప్రశ్నించేది సోని లాంటి ఆదివాసీ ప్రాంతాలతో పాటు పౌర హక్కుల సంఘంగా మేము ప్రశ్నించి మాట్లాడుతున్నాం. దానికి వాళ్ళ చావులను కోరుకొని మేము ఇక్కడ పనిచేస్తున్నాం అనేది అది సరి అయింది కాదు. ప్రజలకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. చర్చల సందర్భంలో పౌర హక్కుల సంఘాలని 2004లో ప్రభుత్వం ఇక్కడ అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిండు. దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎన్నో సందర్భాలలో UPA 1 UPA 2లో కావచ్చు మేధావులుగా మా వంతు బాధ్యతగా పోషించిన. ఇవాళ ఒక నిర్బంధం, ఒక సంక్షోభం వస్తే అటువైపు ఆపాలని కోరాల్సింది వాసుదేవరావు గారు కావచ్చు, సోను గారు కావచ్చు. కానీ మరి వాళ్ళ విజ్ఞతే వాళ్ళు మరి అక్కడ వై కేటగిరీ అని మనం విన్నాం. అది ఎంతవరకు నిజమో మీ మీడియా ద్వారా విన్నాం. వై కేటగిరీ భద్రత అని చెప్పేసి. నిజానికి ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇక మీ ప్రజలందరికీ ఆదివాసీ ప్రాంతంలో మేము ఇవి అమలు చేస్తాం, మీరు అడుగుతుంది కదా ఆదివాసీ సోనితో పాటు అందరు హక్కుల సంఘాలు, మేము క్యాంపులను ఎత్తివేస్తాం, సరిహద్దుల్లో ఉండాల్సిన క్యాంపులను ఎత్తివేస్తాం, గ్రామ సభ తీర్మానాలను అమలు చేస్తాం, 5th షెడ్యూల్లో భాగంగా అటువంటి మీ జీవించే హక్కును మీరు ఆమోదన మేరకే మేము ఇక్కడ ఖనిజాలను తీస్తామని చెప్పాలి. ఇవన్నీ చెప్పని బీజేపీ ప్రభుత్వం ట్రంప్కి ఎట్లయితే మద్దతు తెలిపిండో, ట్రంప్ ఎట్లా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆయుధాలను అమ్మకం కోసం కొనసాగించిండో, వీటికి అన్నిటికే ఇవాళ వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఎక్కడ చివరిగా ఏం చెప్తారు ఈ అంశంలో? ఒక్క మాటలో ఇప్పటికైనా జరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నామని చెప్తున్న మావోయిస్ట్ పార్టీ నాయకులు ఎవరైతున్నారో లేదా ఎవరితోటైనా కూడా మీరు బేషరతుగా చర్చలు జరిపి ఆ కగారు యుద్ధాన్ని నిలిపివేయాలి. ఆదివాసులు ఏదైతే వాళ్ళు మన బిడ్డలే, వందల వేల సంవత్సరాలుగా ప్రకృతిని కాపాడుతాను, పర్యావరణం కాపాడుతాను, నదులను కాపాడుతాను, వాళ్ళ జీవించే హక్కును పునరుద్ధరించాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. పౌర హక్కుల సంఘాలుగా, పౌర హక్కుల సంఘం నాయకునిగా కుమారస్వామి అన్న మావోయిస్టులు ఉన్నట్టా లేనట్టా? మేము మావోయిస్టు పార్టీ సభ్యులం కాదు, మావోయిస్టు భావజాలంతో మాకు సంబంధం లేదు. మేము ఒక హక్కుల సంఘంగా ప్రభుత్వాలు ఏ ఉద్యమాలైనా మీరు చట్ట ప్రకారంగా ప్రజాస్వామికంగా పాలన చేస్తాను అని చెప్పిన వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ఇవాళ మనం చూస్తాం చిన్న నిరసనను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహిస్తలేవు. అటువంటి సందర్భంలో మన అంబేద్కర్ కూడా ఎన్నో సందర్భంలో చెప్పిండు, రాజ్యాంగ ప్రకారంగా పాలన జరగకపోతే రాజ్యాంగాన్ని ప్రజలే తమ నిరసనగా కాలబెట్టి తమ పోరాటాలను వాళ్ళకు నచ్చిన పద్ధతిలో చేస్తారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మన దేశంలో కూడా మనం చూసినాం. అల్లూరి సీతారామరాజుకు ముందు నుంచి కూడా బ్రిటిష్ కాలంలో కూడా సాయుధ పోరాటం చూస్తున్నాం. అదే సాయుధ పోరాటం భగత్ సింగ్ను మోడీ కొనియాడుతాడు, అదే కొమ్రం భీమ్ను కొనియాడుతాడు, అదే బిర్సా ముండను కొనియాడుతాడు. మళ్ళీ ఇప్పుడు మావోయిస్టు పార్టీ మీరు వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పేసి మాట్లాడడం సరికాదు. మీరు అండగా లేదు, అసలు ప్రచారంలో ఉన్నట్టా లేనట్టా, అసలు వరుస లేఖలేమో పార్టీ నుంచి వస్తున్నాయి, అసలు ఏం లేదు అయిపోయిందని వాళ్ళు కరెక్టే. వాళ్ళ వర్షన్ నుంచి లేఖల ద్వారా చెప్తున్నారు, ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు స్పష్టం చేసారు కదా, ఈ నిర్బంధం వల్ల మాకు కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పారు కదా. ఏదైనా ఉద్యమానికి ఆటుపోట్లు సహజం, ఆటుపోట్లలో నష్టాలు కూడా జరుగుతాయి. ఇవాళ మావోయిస్ట్ పార్టీకి కూడా నష్టాలు జరిగినా కూడా వాళ్ళు ప్రజా సమస్యలు ఉన్నంత వరకు పోరాడతామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు ఈ యుద్ధాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఇప్పుడు ట్రంప్ ఎట్లయితే అక్కడ ఓటమి అయిందో, ఒక ప్రపంచ దేశాల అమెరికాకు అనుగుణంగా ఉన్న అక్కడి దేశాల కార్పొరేట్లకు ఏదైతే ఒక చెంపపెట్టు వచ్చిందో ఆ చెంపపెట్టుతోటైనా గుణపాఠంగా తీసుకొని ఇక్కడ మోడీ మన బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు చేస్తుందని ఆశిద్దాం. పౌర హక్కుల సంఘంగా మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. చర్చలు జరగాలి, చర్చలు జరిగితే వాస్తవాలు తెలుస్తాయని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రధానంగా సమస్యలపై, ఆదివాసీ ప్రాంతంలో సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ప్రధానంగా ఆయుధ విరమణ, తాత్కాలిక విరమణ అని కొంతమంది లొంగిపోయిన తర్వాత కూడా ప్రభుత్వాలు చెప్పిన అంశంలో, అంటే 5th షెడ్యూల్ కావచ్చు, ఆదివాసీ ప్రాంతంలో గ్రామ సభల ద్వారా ఖనిజ సంపద కావచ్చు, హక్కుల అంశంలో కావచ్చు, మరి గ్రామ సభలు నిర్వహిస్తారా అని అటు హక్కుల సంఘం నేత సోనేసూరితో పాటు ఇటు పౌర హక్కు సంఘాలు కూడా సూటిగా ప్రశ్నిస్తాయి. అయితే మావోయిజం భావజాలం అంతరించిపోదని నిన్న కవిత కూడా చెప్పిన పరిస్థితి. నేరుగా
మా ఎజెండానే, మావోయిస్టు పార్టీ ఎజెండానే మా ఎజెండా అని గతంలో కేసీఆర్ చెప్పాడు. ఇప్పుడు నేను కూడా చెబుతున్నానని నిన్న ఆర్టీవీతో మాట్లాడే పరిస్థితి. ఇట్లా పలు పార్టీలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, హక్కుల హనన జరగద్దని చెప్పినప్పటికీ ఇంకా ఏదో కాడ ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏంటి దీనికి ముగింపు ఎప్పుడు అనేది వేచి చూడాలి. సుమన్తో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.